బాగుంది. స్పైస్ కూడా అలాగే ఉంది. నీకు స్పైస్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. పాటలు పాడుతున్నా. అందులో చికెన్ పెట్టాలి, నువ్వు పాటలు పాడతాను కాదు. ఎంత ఎంత చికెన్ పడుద్ది? 400 grams వస్తుంది. ఆయన నేను అరకేజీ పెడతానండి. 100 గ్రాములు దాంట్లో బాయిల్ అయిపోతుంది. 400 గ్రాములు పక్క స్కిన్లెస్ అండి. ఆయన చెప్పినది అర్థమవుతుంది. అప్పుడు నీకు ఎక్కడుందో కూడా చెప్పు. ఆల్రెడీ ఫేమస్ అయిపోయిందండి. మ్యారేడ్ మిల్ బాగుంటుందండి మా దగ్గర. అది స్కిన్లెస్ కదమ్మా, స్కిన్లెస్. దాని దగ్గర టేస్ట్ వేరు, మా టేస్ట్ వేరు. అక్కడ ఎలా ఉన్నా తినేయాలంటే దాని దూరం వెళ్ళిన తినేస్తారండి. పక్కలో తోళ్ళు ఉన్నా తినేస్తారండి. అది అలా ఉండదండి. తింటేనే మరి 2 సార్లు వస్తారు. 2 సార్లు నేను డైలీ పెట్టేదండి ఇక్కడ. నేను ఒకసారి తీసేది కాదు కదా. నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళు అప్లోడ్ చేస్తే చూసాను ఈ రోడ్ లో. అదే ఇంత అంటున్నా అనమాట. ఇటు వెళ్ళే దారిలో ఉంటాయి అంటే మళ్ళీ టర్న్ అయ్యొచ్చు. ఎవరు ఎక్కడ లేదండి. ఒకటేమో అది ఇక్కడండి. మా మిస్సెస్ ఏమో సిటీ సాయిబాబా కూడా ఆపోజిట్ ఉంటుంది. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి దాని 4 రోడ్ జంక్షన్ ఉంటుంది. మాది ఉంటుంది. అదేంటి సంపన్న ఉంటుంది. పీస్ తీయమంటారా? తింటారండి? 2 పీసులు తినండి. ఒకటి ఓపెన్ చేసామంట తర్వాత ఓపెన్ చేస్తున్నారు. ఇది అందులో నుంచి వచ్చే ఆయిల్ అండి? ఆయిల్ ఉండదండి. ఆయిల్ ఫుడ్ కాదండి. బ్యాంబో వాటర్. బ్యాంబో వాటర్ వల్ల ముక్క టేస్ట్ వచ్చేది మీకు. అది వాటర్ ని వాళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు లోపల అంతా డ్రైగా వస్తుంది అనమాట. మామూలుగా ఉప్పు కారం అంతా పెట్టేస్తారు. ఆయిల్ వాటర్ వచ్చేస్తూ ఉంటుందండి. వాటర్ పులోమని వచ్చేసి బాగా ఉడికిపోయి ముక్కలా పట్టుకుంటూ నోరూరించే బ్యాంబో చికెన్ రెడీ. మన తెలుగులో చెప్పాలండి బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. కలరు స్ట్రక్చరు చూస్తే మాత్రం యమ్మీగా ఉందండి. టేస్ట్ అయితే ఎలా ఉందో నాకు తెలియదు. టేస్ట్ చూసి చెప్తాను. 400 grams అయితే వచ్చిందంటే 500 grams అందులో పెడతారు బ్యాంబో స్టిక్లో. అది బాయిల్ అయిపోతే మనకి 400 grams అయితే నెట్ వెయిట్ వచ్చేసి ఎలా ఉంది? తేజ్ గడికి ఏదైనా నచ్చేసింది. కనిపించట్లేదు తేజు. ఇంట్లో పప్పు చేసిన కారం అంటావు. పచ్చిరుగా నాకు వచ్చింది ప్రేమతో. తేజ్ గడికి గోరువెచ్చగా ఉన్న వేడి ఉంది, కాలిపోయింది అంటాడు. అంత వేడిగా ఉన్నా సరే తినేస్తున్నాడు. అనే కట్ల పొయ్యి మీద పెడతాం భలే అండి. కట్ల పొయ్యి మీద గ్యాస్ మీద వస్తుందండి. ఆడిపోతాను, బొమ్మ ఆడిపోతాను. బొమ్మ పెట్టి పడిపోతాను. దీని మీద అయితే ఉడుకుతాను. కట్ల పొయ్యి ఉడుతుంది, గ్యాస్ మీద ఉడుతుంది. హ్యాపీయా? ఈ స్లోగా చెయ్యి, హరీ అవ్వకు. అంతే. చెప్పు. బ్యాంబో చికెన్ నచ్చిందా తేజు నీకు? నీ సెల్ఫ్ నువ్వే చేసుకుంటున్నావా? నువ్వు స్టాల్ పెట్టావా అప్పుడు? చికెన్ ఇంత టేస్టీగా రావడానికి ఏమేమి వేసావు చికెన్లో? అంతేనా? ఇంత ఈజీగా మాకు ఖాళీ కదా. అవి షోకి పెట్టారు అంతే. మీకు ఎలా తెలుస్తుంది బ్యాంబో చికెన్ అని? మీకు బ్యాంబో చికెన్ ఫినిష్ డైలీ ఇంత క్వాంటిటీ తీసుకొస్తారు. ఆ క్వాంటిటీ ఇంకా అయిపోయింది. ఆ 3 లాస్ట్.
లక్కీలీ మనం వచ్చాం కాబట్టి కలిసింది. ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తే అవి జరుగుతుండగానే ఒక కార్ వచ్చిందండి. ఆయన 2 స్టిక్స్ కావాలి అని చెప్పారు. లేవు, ఒక స్టిక్కే ఉంది అని చెప్పారు. ఆ ఒక స్టిక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన. అలా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషన్. రావటం, పెట్టడం టక్ 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 చాలా ఫాస్ట్ అండ్గా అయిపోతున్నాయి, హాట్ కేక్ లాగా అనమాట. ఇది మా తేజు దగ్గరుండి తయారు చేసుకున్న బ్యాంబో స్టిక్. ఇది ఇంటికి పట్టుకెళ్ళిపోదాము మనము. పార్సిల్ ఇంటి దగ్గర టేస్ట్ చేద్దాము. ఇక్కడ టేస్ట్ చేసాము, ఇంటికి వెళ్ళాక టేస్ట్ చేస్తే అది ఇంకా పెరుగుద్దో తగ్గుద్దో ఒక్కసారి చెక్ అయితే చేసేద్దాము. ఇంటి దగ్గర మా మామయ్య గారు కూడా ఉన్నారు, ఆయన కోసం ఇంకా మనం కూడా అక్కడ జాలీగా ఇంటి దగ్గర ఫ్రీగా తినచ్చు అని అయితే పట్టుకెళ్ళిపోతున్నాం. అది చాలా వేడిగా ఉందని ఆయనే తీసుకొచ్చి కారులో పెట్టేస్తున్నారు. అంటే వేడిగా ఉంది, నేను పెట్టేస్తానండి అని చెప్పి ఆయనే తీసుకొచ్చి కారులో అయితే పెట్టేశారు. టెర్రస్ మీదకి వచ్చేసాము. చక్క బ్యాంబో చికెన్ తీసుకుని, ఇందాక రాజమండ్రిలో బ్యాంబో చికెన్ తీసుకున్నాం కదా, పార్సల్ తీసుకొచ్చాము ఇంటికి. డాబా మీద చల్లటి గాలి వేస్తుంది. ఇదిగోండి మా మల్లె చెట్టు మంచి స్మెల్ ఇస్తుంది, ఎంత బాగుందో. ఇప్పుడు చికెన్ తింటే ఈ టైంలో సూపర్ అంటే సూపర్. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. ఆల్రెడీ ఇక్కడ తిన్నాం కొంచెం, ఇంకా మళ్ళీ ఇంకొక పార్సల్ తీసుకొచ్చాము ఇంటికి. పాడమ్మా పాట. ఇవన్నీ ఇటాలియన్ బ్రెయిన్ రాట్ సాంగ్స్ పాడుతుంది. ముఖ్యమైన థింగ్ మన బ్యాంబూ చికెన్ ఓపెన్ చేసేద్దామా? తెలుగులో చెప్పాలి అంటే బొంగులో చికెన్ అంటారనమాట. పిల్లలేమో బ్యాంబో చికెన్, ఏదైనా ఒకటే, అది ఇంగ్లీష్లో ఇది తెలుగులో. ఇంకా ఓపెన్ చేసేసి చల్ల గాలిలో స్పైసీ చికెన్ తినేద్దాం. ఇంకా మన నాన్న కూడా జాయిన్ చేయొచ్చు కదా. అందుకే కదా వెయిట్ చేస్తున్నాం. చికెన్ ఉంది, చల్ల గాలి ఉంది, ప్లేట్స్, వాటర్ అన్నీ ఉన్నాయి. కానీ మా హస్బెండ్ రాలేదు, అందుకోసం వెయిట్ చేస్తాం. మమ్మల్ని తినేమన్నారు, కానీ ఎందుకు అందరం కలిసి తింటే బాగుంటుంది కదా అని వెయిట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు జస్ట్ ఓపెనింగ్ దాని తర్వాత మన బ్యాంబూ వచ్చేసింది. ఈ బ్యాంబూ వెనకాల పాటు చూడండి, పాత పారుతా. ఇప్పుడు లోపల చూడండి క్వాంటిటీ ఎంత ఇచ్చారు. గ్యాప్ వచ్చేసింది. స్టిక్స్ అంత బ్యాంబో దానిలో ఇంత చికెన్ వచ్చింది. అతను చెప్పారు 400 grams అని చెప్పి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ మీకు ఒకటి చెప్పనా, మొత్తం మనమే తినేస్తామేమో తేజు. నాన్నకి ఉంచుతామంటావా? ఉంచొద్దా? అందు గురించే నేను దోశ కూడా తెచ్చుకున్నాను. చేసి వాళ్ళు తిని మరి నాన్నకి మరి వేస్తారు. మరి నాన్నకి ఇంకా తింటే నాన్నకేది మరి నాన్నకి ఏదినా నాన్నకు కూడా ఉంచుతామా? నాన్నకి తినకండి, ఉంచకండి. ఇదండి మా చికెన్ విశేషాలు. చికెన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా రాజమండ్రిలో ఉంటే ఒక్కసారి చెక్ చేసి అయితే తినండి, చాలా బాగుంది. కేవీ అపారో రోడ్లో అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.